నమస్తే 7 న్యూస్ తెలుగుకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు కలెక్టర్ల సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీకి మరో షాక్, మాజీ మంత్రి అవంతి రాజీనామా. సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం. రెండో రోజు కలెక్టర్ల సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు 6 నెలల పాలనపై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేసి దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు. సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. 100 రోజుల పనిదినాలు సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పనిదినాలు మెటీరియల్ కాంపోనెంట్ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు. పల్లె పండుగలో 14.8% పనులు చేశారన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు. అల్లూరు జిల్లాలో 54% అయితే మరో జిల్లాలో 1.6% పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు. అది జరిగే సమయంలో ఏమి ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ 15,000. వాడికి 3,000 నుంచి 6,000 వచ్చింది. ఈజ్ నాట్ హ్యాపీ. ఈజ్ ఆస్కింగ్ 15,000. ఇది హ్యూమన్ సైకాలజీ. బట్ మన ఉద్దేశం ఏంటంటే కంట్రీలో ఎక్కడ ఇవ్వలేదు 15,000, ఎక్కడా ఇవ్వలేదు. ఏ అకేషన్లో కూడా ఇవ్వలేదు. మంత్కి 6,000 కూడా లేదు. 2,000, 1,500, 1,750. హైయెస్ట్ వచ్చి మన తర్వాత 2,250 హర్యానా సార్. ఫిజికలీ డిజేబుల్డ్ కావచ్చు, లేకపోతే మొత్తం పర్మనెంట్గా మంచం మీద ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చేదంతా కూడా 700, 800, 1,000 రూపాయలు ఇస్తున్నారు. సో మనం ఒక హ్యూమన్ యాంగిల్ జోడించాం. ఆ హ్యూమన్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు. అది తప్పు. డిజేబుల్డ్ అంటే వాళ్ళు పని చేయలేక ఇంకొక అటెండెంట్ 24 గంటలు వాళ్ళకు ఉంటారు. ఆ హ్యూమన్ ట్రాజడీ ఇవ్వాలి అని 15,000 చేశాం. ఆ 15,000 చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది. రెండోది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పేరుతో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు 5% మీరు చెప్పినట్లు అవి కూడా ఉన్నాయి. ఎస్. ఇప్పుడు దీంట్లో డమ్ అండ్ డఫ్ నాకు వినపడదు, అది ఎవడు ప్రూవ్ చేయలేరు. దే ఆర్ ఆల్ డ్రాయింగ్ దట్ మనీ. 6,000 రూపాయలు ఇటువంటి ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో ఒక ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ ఉంటే కరెక్ట్గా అసెస్ చేయగలిగితే ఇంకా హార్ట్ బర్నింగ్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటుంది. నాకు రాందాని బాధ కాదు, ఇన్ఎలిజిబుల్ పర్సన్కి వచ్చిందని నాకు బాధ. అతనికి ఎవరు రికమెండ్ చేశారు, లేదంటే ఏదో వచ్చాడు మ్యానిపులేట్ చేశారు అనేది ఆ హార్ట్ బర్నింగ్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దట్ హార్ట్ బర్నింగ్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ నౌ. మీరు గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ టెక్నాలజీ హైబ్రిడ్ మోడల్ క్యారీ ఆన్. అది వర్కౌట్ చేయడం మాట్లాడు సార్. అవుట్ ఆఫ్ 563 సార్, 233 ఆర్ disabled sir. 5 are in the category of 15,000 pension sir, and 1 is in the category of 10,000 pension. That is where you have to a percentage ప్రకారం వర్కౌట్ చేయాలి, చేద్దాం చెప్తాను. క్యారీ ఆన్. Thank you sir. మీకు ఒక ఐడియా వచ్చింది. Slide number 8 please.
As far as SHG is concerned, sir, as per the Honorable Chief Minister's instructions in multiple meetings, the department has developed a transition plan, sir. Now, as of now, the entire focus in the last 25 years in SHG movement has been on savings and taking bank linkage and giving that money back to the banks as repayment too. So from savings, there has to be an action plan to move to income generating activities, sir. So on that also, department has worked out an action plan, though it is at present, we only know the direction and it is a kind of a aspirational kind of an action plan, but we do have a clarity on the action plan, sir, as per which overall movement of the SHG movement has to shift from only saving to income generating activities, sir, savings to income. And for that also, income categories also has been divided. We have to move the SHG ladies to who are non-lakhpatis. That means their income is less than 1 lakh to the category of 1 lakh to make them lakhpatis, sir. And they remain lakhpatis when their income is from between 1 lakh to 10 lakh rupees. And the moment their income touches 10 lakh rupees, they have to be made part of. రాజమహేంద్రవరం వాసుల మరో కల నెరవేరింది. దేశ రాజధాని ఢిల్లీతో నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమహేంద్రవరానికి తొలి విమానం వచ్చింది. ఇండిగో తొలి సర్వీసులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు పురంధేశ్వరి, ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులు, విమానాశ్రయ సిబ్బంది స్వాగతం పలికారు. రాజమండ్రి వాసులకు ఇది మర్చిపోలేని రోజని పురంధేశ్వరి అన్నారు. త్వరలోనే ఇక్కడి నుంచి మరిన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో December 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈరోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము, విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ 2 ఫ్లైట్లు కూడా కప్పలిపిస్తుంది అనేది గమనించాలి. దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ATRస్తోనే రన్ అయ్యాయి. ATR తాలూకా కెపాసిటీ 80 సీటరే, ఎయిర్ బస్సులు లేవు. కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు 180 మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు. ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకొని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. 3 నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం. అయితే ఈరోజు ఈ ఫ్లైట్ అయితే అయిపోయింది. మేడం గారు అడిగినట్టు ఆ ఫ్లైట్ గురించి అడిగారు, ఆ ఫ్లైట్ చేసాం, ఆవిడ కూడా తీసుకొని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకేం కావాలో ఆ లిస్టు కూడా రాసుకున్నాం. అందులో మొట్టమొదటి ఆవిడ కూడా చెప్పారు తిరుపతికి ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని. అలాగే తిరుపతితో పాటు
ప్రధాన కేంద్రాలు మన భారతదేశంలో వారణాసి కానీ, షిరిడి కానీ, అలాగే జైపూర్ కానీ, గుజరాత్లో అహ్మదాబాద్ కానీ ఇలాంటి నగరాలు వ్యాపార రీత్యా కూడా చాలామంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు, నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ ఇచ్చేయడానికి, కానీ అటువంటి స్వార్థాలు ఏవి పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి. 5 నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, తిరుపతి నుంచి ఢిల్లీకి కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం, కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం. ఏ ఎయిర్పోర్ట్ను కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లను కూడా సరి సమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సురక్షితమైన పరిపాలన అందించడం జరిగింది. 5 లక్షల మంది ఉద్యోగుల కల్పన ఈ 6 నెలల్లో జరిగింది. రాష్ట్ర రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచింది. గతంలో గంజాయి ప్రతి గ్రామంలోని ఏరులై పారింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాటిలైట్ విధానం ద్వారా వాటిని నాశనం చేస్తుంది. కనీస స్థానాలు సాధించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్న వైసీపీ తణుకు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కలిపి 226 కోట్ల రూపాయలు అందించామన్నారు. ఈరోజు గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా గంజాయిని ఏరులై పారించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి గంజాయిని కట్టడం చేయడం కోసం శాటిలైట్ ద్వారా వాటిని ఎక్కడైతే గంజాయిని పెంచుతున్నారో అవన్నీ కూడా ఫీల్డ్స్ ఐడెంటిఫై చేసి వాటిని డ్రోన్స్ ద్వారా పరీక్ష చేసి ఈరోజు అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాని నియంత్రణకు కూడా ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఈరోజు ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసి ఈ గంజాయి దందాన్ని అరికట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖ రైల్వే జోను ఏదైతే ఉందో దానికి 52 ఎకరాల పొలాన్ని కూడా భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు రాయలసీమ ఇతర జిల్లాలు కూడా అన్నిటికీ కూడా ప్యాకేజీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈరోజు బడ్జెట్లో కూడా గత ప్రభుత్వం బడ్జెట్లో నిధులు లేక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ని డైవర్ట్ చేసి ఆ రోజు పూర్తిగా వారికి రావాల్సినటువంటి హక్కులను కూడా కాలరాసినటువంటి పరిస్థితి. ఈరోజు బీసీల ఎస్సీ ఎస్టీ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో వారి కేటాయించినటువంటి నిధులు ఆ వారి సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. గతంలో 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు బీసీ సంక్షేమానికి 39,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమానికి 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమానికి 7,500 కోట్లు కేటాయించడం జరిగింది. మైనారిటీ సంక్షేమానికి 4,000 కోట్లు. ఈ విధంగా బడ్జెట్లో ప్రత్యేకమైన కేటాయింపులు చేయడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ఏ విధంగా గతంలో చెప్పారో ఈరోజు ఆయన చేసినటువంటి నిర్వాహకం పట్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసి ఒక వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడకుండా అసెంబ్లీకి రాకుండా కేవలం తేడేపల్లి ప్యాలెస్కే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. గత 5 ఏళ్లు పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లను రోడ్డునెక్కమనడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్లు ప్రజలు తీర్పునిచ్చారని, కనీసం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం ఒక సంవత్సరంలో టైం ఇవ్వాలి. మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు, పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎంపిక ఎలక్షన్ వస్తున్నాయి, ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్. పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలను చూశాను దగ్గరుండి, వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గరుండి చూశాను. వాళ్ళకి ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా అయినా టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి అది చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని చెప్పాడు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మన అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దానితోపాటు నాకు వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని నేను కూలిపోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక తిరుమల శ్రీవారిని నటి రాధికా శరత్ కుమార్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు పండ్ల రసాలతో అర్చకులు వేద మంత్రాల మధ్య అభిషేకాలను చేశారు.
అనంతరం స్వామివారి మూల విరాట్కు విశేష ఉపచార పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి దత్త హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు. రాష్ట్ర ప్రజలంతా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై చూపాలని వేడుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం. వాంకిడి మండల కేంద్రంలోని పిహెచ్సి క్రీడా మైదానంలో గురువారం రోజు తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ జాబోరే పెంటూ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎంపికై వాంకిడి మండల పేరును తేవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ జావేద్, ఎంఈఓ, ఎంపీఓ శ్రవణ్ కుమార్, వివిధ పాఠశాల విద్యార్థులు, పీటీలు తదితరులు పాల్గొన్నారు. మంచి పోటీతత్వాన్ని సాటిస్తే మరి ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఈ క్రీడ అనేది అందరికీ అవసరమే. క్రీడ వలన ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ పాటు పోటీతత్వాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి క్రీడ చాలా అవసరం మనకు. మరి క్రీడతో మరి పోటీతత్వం అనేది పెరుగుతుంది. మరి క్రీడలో ఓడినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి నిరుత్సాహం పడకుండా ఓడిన వాళ్ళే మళ్ళా గెలవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు పోటీలో పాల్గొని ఇట్టి క్రీడా కార్యక్రమానికి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన ప్రాంతము చాలా వెనుకబడినటువంటి ప్రాంతము, గిరిజన ప్రాంతము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది వ్యవసాయ కుటుంబానికి ఆధారపడవలసి ఉంది. కాబట్టి మన తల్లిదండ్రుల పేర్లు తీసుకురావాలంటే మన చదువులో కూడా మరి ప్రాధాన్యత కలిగించాలా, బాగా చదువుకోవాలా. మంచి ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎంఆర్ఓ, ఎంపీడీ కానీ ఇలాంటి సాహసం చేసినట్లయితే మరి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఎంపీడీఓ కానీ ఈ మండలానికి కానీ మంచి పేరు తీసుకురావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని మరీ ఆహ్వానించినటువంటి అధికారులకు మరీ నేను మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. పీటీ సార్లకు, పత్రికా విలేకరులకు, స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ని మీరందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని, మంచి ప్రైజ్ తెచ్చుకోవాలని, మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నా. మీరు అందరూ ఈ 6 గేమ్స్ ఉన్నాయి. 6 గేమ్స్లలో ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, ఓడిపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సార్ చెప్పినట్టు మళ్ళీ మీరు ఓడిపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ టైంలో మీరే గెలుస్తారు. మీరందరూ మంచిగా చదువుకొని మంచి స్పోర్ట్స్ మెన్స్ కావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని మా మండలానికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద అన్నదాతకు అండగా వైసీపీ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చట్లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు అప్పుడు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ చేర్చడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో గాలికి వదిలేశారు అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ప్రతి రైతుకు 12,500 చొప్పున 4 దఫాలుగా వేస్తానని చెప్పి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ మేనిఫెస్టో కూడా గాలికి వదిలేయడం జరిగిందని అన్నారు. అలాగే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చి ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్న బడ్జెట్లో రైతులకు ఎటువంటి బడ్జెట్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
ఈ కూటమి ప్రభుత్వంపై రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి కలెక్టర్ గారికి రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, రుత్తల ఎర్రపాత్రుడు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 13వ తారీఖున అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్ళి మరి అన్నదాతలు అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు తెలిసి రైతుల గురించి చెప్పాలంటే ఈరోజు ఆనాడు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆశ్చర్యసాధ్యంగా హామీ ఇచ్చారు. అందులో ముఖ్యంగా మరి ఏదైతే రైతుల గురించి చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు ఏం చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఏదైతే మరి రైతులు ఉన్నారో అందరూ రైతుల యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తుందంటే చాలామంది రైతులందరూ కూడా చంద్రబాబు గారు మాటలు విని మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయితే ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ఏమన్నారంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు మాఫీ అన్నారు. మళ్ళీ పంట రుణాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. తర్వాత ఇంట్లో 2-3 తీసుకుంటే నేను అందరికీ మాఫీ చేయను, ఇంట్లో ఒకరికే చేస్తా అన్నారు. ఆ ఒక్కరు కూడా 150,000 చేస్తాను తప్ప మిగతా వాళ్ళు చేయను అన్నారు. ఆ 150,000 కూడా ఒకసారి 5 దఫాలుగా ఇస్తానని చెప్పి లేనిపోని ఆక్షలు పెట్టి అన్నాడు చంద్రబాబు గారు. ఏదైతే రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర అందరికీ కూడా తెలుసు. తర్వాత 2019 ఎన్నికల ముందు మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. కేవలం రైతుల గురించి ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూడా అర్హులైన ప్రతి రైతు కూడా సంవత్సరానికి 12,500 చొప్పున 4 దఫాలుగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతులకి ఇది చాలదని చెప్పి 12,500 రూపాయలది 13,500 చేశారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశారు. అంటే 50,000 రూపాయలు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 67,500 చేయడం జరిగింది. మరి ఏ విధంగా చెప్పిన ప్రకారం 5 దఫాలుగా మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మరి ప్రతి రైతు కూడా అర్హులు ప్రతి రైతు కూడా 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే 2024 మేనిఫెస్టోలో కూడా పెట్టారు. చంద్రబాబు గారు ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే మీకు 13,500 ఇచ్చారు గత ప్రభుత్వంలో, ఈసారి మేము కానీ వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈరోజు సుమారుగా 6 నెలలు అయింది, మరి బడ్జెట్లో కూడా పెట్టలేదు, 20,000 రూపాయలు వాళ్ళని పరిస్థితిలో ఉన్నారు. అందుకని దానికి నిరసనగా మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు పిలుపు మేరకు రేపు మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇస్తూ ఏదైతే రైతులకి మరి మేనిఫెస్టోలో పెట్టాలో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పత్రాలు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం. రేపు నర్సీపట్నం నుంచి వందలాది మందిగా మా పార్టీ నాయకులు పార్టీ పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియవస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. జై జగన్. చెన్నై షాపింగ్ మాల్ సందడి, సినీ నటి మీనాక్షి చౌదరి జోరు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రముఖ సినీ నటి లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాడేపల్లిగూడెంలో గురువారం ఉదయం సందడి చేశారు. చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. పట్టు చీరల విభాగాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత వినాయకునికి పూజలు జరిపారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్లవల మల్లికార్జునరావు, బాబ్జీ, తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ఈతకోట భీమశంకర్రావు, తాతాజీ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘం తాడేపల్లిగూడెం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం జనార్దన్ రెడ్డి, మరి వెంకటరెడ్డి, మారం గిరీష్, గంధం సతీష్, పద్మనాభుని మురళి, పాలూరి వెంకటేశ్వరరావు, ఎరుబండి సతీష్, తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఆఫర్స్ అంటే 99 రూపీస్ ఆఫర్ స్టార్ట్ ఉంది. అండ్ ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఇక్కడ మీకు ఒక మెటీరియల్ దొరుకుతుంది. అది చిన్నపిల్లలకి, జెంట్స్కి, లేడీస్కి, అందరికీ ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్. ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత సపోర్ట్ చేసినా, ఎంత ఎంకరేజ్ చేసినా ఆంధ్ర ఆడియన్స్ నంబర్ 1. ఖిలాడి నుంచి హిట్ గుంటూరు కారం
23rd launch. Hi, 23rd shopping mall ఇప్పుడు స్టోర్ లాంచ్ అయింది. అండ్ థ్యాంక్ యూ నాకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇది నా ఫస్ట్ టైం తాడేపల్లిగూడెంలో. అండ్ ఇప్పుడు ఐ హోప్ నేను మళ్ళీ ఇక్కడికి ఐ గెట్ ఎ ఛాన్స్ టు కమ్. కన్ఫర్మ్ గా ఈ స్మైల్ వాళ్ళు మిస్ కారు, మళ్ళీ ఇన్వైట్ చేస్తారు డెఫినెట్ గా. సో మీరు కూడా చెన్నై షాపింగ్ మాల్ లో తప్పకుండా రండి, షాపింగ్ చేయండి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.